అవినీతికి స్మారకంగా గుర్తుగా దాన్ని వదిలేయడం తప్ప ఇంకో మార్గం లేదు. కాళేశ్వరం నిజంగానే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ గా మిగిలిపోయే అవకాశం ఉంది. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగని కహాని ఇది. కాళేశ్వరం కూలేశ్వరంగా మిగిలిపోయింది. 1,00,000 కోట్ల ప్రజాసొమ్ము గోదాట్ల కుమ్మరించినట్లయింది. కుంగిన మేడిగడ్డ 7వ బ్లాకును పునర్నిర్మించిన ఆ బ్యారేజీ నిలబడుతుందో లేదో తెలియని పరిస్థితి. గోదావరి దిశను మార్చి కాళేశ్వరం నిర్మించడం అపర భగీరథ యజ్ఞమని బీఆర్ఎస్ వాళ్ళు గొప్పలు పోతారు. కానీ అదొక కమిషన్ల యజ్ఞమని ఏడాదికే తేలిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఎలా ముందుకెళ్లాలో తెలియని గందరగోళం నెలకొంది. తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ఈ గందరగోళానికి తెరదించే ప్రతిపాదన ఒకటి ముందుకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ అవినీతి స్మారక చిహ్నంగా ప్రకటించి దాన్ని పురావస్తు శాఖకు అప్పగించాలంటున్నారు. అవినీతికి స్మారకంగా గుర్తుగా దాన్ని వదిలేయడం తప్ప ఇంకో మార్గం లేదు. ఆయన చెప్తున్నట్లు కాళేశ్వరాన్ని శిథిలావస్థకు చేరిన అపూర్వ అవినీతి కట్టడంగా పరిగణించి పురావస్తు శాఖ స్వాధీనం చేసుకోవాలి. అదే జరిగితే ఒక బ్యారేజీని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. ఆ విధంగా కాళేశ్వరం నిజంగానే 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ గా మిగిలిపోయే అవకాశం ఉంది.